మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరో 55 రోజుల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరుకు పంపించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానికుడైన ఇంటూరి నాగేశ్వరరావు గారు మీకు ప్రజాప్రతినిధి కావాలా? స్థానికేతరుడు, ఒక అవినీతి పరుడు, కనిగిరి నియోజకవర్గంలో పనికిరాని ప్రజాప్రతినిధి కందుకూరుకు ఎలా తరమవుతాడో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అర్హుడా అనర్హుడా అనే విషయాన్ని విజ్ఞులైన కందుకూరు నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనిగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ రావు గారు అనేక రకాలైన అవినీతి, భూ కబ్జాలు, వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బుర్రా మధుసూదన్ రావు గారిని కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మేము సహకరించేది లేదు, ఆయన చిత్తుగా ఓడికొడతామని ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆయన ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధమైన పరంపరను ఎంతో ప్రశాంతంగా ఉండే కందుకూరు నియోజకవర్గాన్ని బుర్రా మధుసూదన్ రావు లాంటి వ్యక్తులు వచ్చేసి ఈ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసి ప్రశాంతంగా వ్యాపారాలు, వ్యవసాయాలు, ఈ పనుల వల్ల జీవనం గడిపే కందుకూరు నియోజకవర్గాన్ని విధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆయన ఎంపికైతే నాశనం చేస్తారు కందుకూరు నియోజకవర్గాన్ని అనే విషయాన్ని కందుకూరు నియోజకవర్గ ప్రజలకు గమనించి మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటూరు నాగేశ్వరరావు గత 3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అన్ని పెట్టుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతి దానిలో పాల్గొంటూ వారి మనను చూరగొంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుకు రావడం జరిగింది. ఆయనను అండగా నిలబడి ఆశీర్వదించాలని చెప్పి మేమంతా కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కేవలం 2 మార్కులు మాత్రమే విజయం సాధించడం జరిగింది. 2024 ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా చరిత్ర సృష్టించి ఎన్డీఏ అభ్యర్థి అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 58 నెలలైంది. ఈ 58 నెలల్లో ఈ వర్గము, ఆ వర్గము, ఈ మతము, ఆ కులమని లేకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి, హింసించి మళ్ళీ మరొక అవకాశం ఇవ్వమని చెప్పి మనందరి ముందుకు రావడం జరుగుతుంది. విజ్ఞులైన రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలకే పేర్లు మార్చి ఆ కార్యక్రమాలను కొనసాగించారు తప్ప కొత్తగా ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాలు. నిరుద్యోగ యువతను మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేయడం జరిగింది, మహిళలను మోసం చేయడం జరిగింది, పేదలను మోసం చేయడం జరిగింది, మైనారిటీలను మోసం చేయడం జరిగింది, బీసీలను మోసం చేయడం జరిగింది. ఇటీవల కొంతకాలంగా బీసీలకు మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, 24 పార్లమెంటు సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మెజారిటీ సీట్లు కేవలం తన సామాజిక వర్గానికి చెందిన రెడ్లకు మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేరుకేమో బీసీలు, నా కుటుంబ సభ్యులు, నా ఆత్మని ఒక పక్క నోటుతో చెప్తూ చేతగాడికి వచ్చే కొద్ది బీసీలకు అన్యాయం చేసి బీసీ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. ఖచ్చితంగా బీసీలంతా కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉండే పార్టీ. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే బీసీలకు సముచితమైన స్థానం, సముచితమైన గౌరవం ఉంటుందనే విషయాన్ని గ్రహించి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన
గత కొంతకాలం క్రితం ఏపీపీఎస్సీ ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తే దానిలో అవకతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు ధనం చేతులు మారిందని చెప్పి నిర్ధారించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఆ నియామకాలను కూడా రద్దు చేయడం జరిగింది. దాదాపు గౌతమ్ సభాంకర్ గారు, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విచ్చలవిడిగా వారి ఇష్టానుసారం ఏపీపీఎస్సీ నియామకాలను చేపట్టి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడం జరిగింది. నిరుద్యోగుల జీవితాలలో ఆటలాడుకుంటా జరుగుతూ ఉంది. 2019 కంటే ముందు వేలాది టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటినీ నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల 9 నెలల తర్వాత కేవలం 5,000 టీచర్ ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పి మొన్న మినీ డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జాతీయ విద్యా విధానం ఉంది 117 జీవోను కూడా రద్దు చేసి పాత విద్యా విధానాన్ని కొనసాగించి ఖచ్చితంగా మెరుగైన విద్యా విధానాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఇప్పుడు సబ్సిడీ విషయంలో కానీ ఇన్సూరెన్స్ విషయంలో కూడా లోపభూయిష్ట విధానాలను అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డ్రిప్ కానీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు ఇవ్వకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నింటి కూడా రైతులు కూడా గ్రహించాలి. 2019 కంటే ముందు వ్యవసాయానికి ఎంత ప్రోత్సాహం ఉండేది, 2019 తర్వాత వ్యవసాయానికి ఏ విధమైన ప్రోత్సాహకాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి రైతులు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు జరగబోయే మే నెల 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు స్థానికుడు కందుకూరు నియోజకవర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి స్థానిక సమస్యలు ఏం చేయాలా ఎలా చేయాలనే దాని మీద పరిపూర్ణటువంటి అవగాహన కలిగినటువంటి సోదరుడు ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా వివాద రహితుడు, అజాత శత్రువు, ఆధ్యాత్మికతకు మారుపేరు, 10 మందికి తను సంపాదించిన దాంట్లో నుంచి సహాయం చేసేటువంటి మంచి మనస్సు ఉన్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఎంతో విఘ్నులైనటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజానీకం ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరి వ్యక్తిత్వం ఏమిటి అనేది ఆలోచన చేసుకొని అన్ని రకాలుగా మంచి వ్యక్తుల్ని అటు శాసనసభకి ఇటు లోక్సభకి పంపించవలసిందిగా కందుకూరు నియోజకవర్గ ప్రజానీకాలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 4 సంవత్సరాల 10 నెలల పాటు అనేక రకాలుగా ఇబ్బందులు, బాధలు, అన్ని రకాల అనుభవించాం. ఈ 55 రోజుల పాటు మనం చేసే కష్టం, మనం చేసే పనితీరు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అభ్యర్థులు గెలుపు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల భవిష్యత్తుకి ఒక నిర్దేశించబడేటువంటి రోజులు కాబట్టి ఈ 55 రోజుల పాటు ఏమాత్రం ఆలస్యం ప్రదర్శించకుండా అటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు అనేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు గారికి, లోక్సభకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం, పనిచేద్దాం అని చెప్పి ఈ 55 రోజులు కష్టపడితే 5 సంవత్సరాల పాటు మనం అన్ని రకాలుగా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, మన ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఉంటారు, మంచిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ 55 రోజుల పాటు చిన్న చిన్న పొరపాట్లు, ఆయన నన్ను పిలవలేదు, ఈయన నన్ను చెప్పలేదు అని చెప్పి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా అన్ని రకాల ఇది ఒక మన కుటుంబం, ఈ కుటుంబంలో
మనం ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం కాబట్టి ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు గ్రామాల్లో పోతే నడువులు పోయే పరిస్థితులు ఆ రోడ్లు చూస్తా ఉంటే, అదే విధంగా ఈ నియోజకవర్గంలో కొత్తగా కనిగిరి శాసనసభ్యులు గారు ఇక్కడికి రేపు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 15 రోజుల నుంచి వాళ్ళ అడావుడు చూస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో రేపు రాబోయే తర్వాత ఎలక్షన్ తర్వాత ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళే చెబుతా ఉన్నారు శాంతి భద్రతల గురించి. ప్రెస్ మీట్ పెట్టి నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాను, ఇక్కడ అన్ని తెలుసు నాకని చెప్పి చెప్పండి. మేమైతే ఎప్పుడు చూడలేదు ఈ భక్తులు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక చిన్న గ్యాప్ లేకుండా అందరితో సోదర భావంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ముందుకు తీసుకుంటామనే ఉద్దేశంలో భాగంగా ఆ విధంగా పోతేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుందామని చెప్పి ఒక ఆలోచనతోనే మేము పనిచేస్తా ఉన్నాం. కానీ మీలాగా ఇక్కడికి వచ్చి అడావుడి చేసి ఎక్కడో వ్యక్తులు తీసుకొచ్చి మండలాలు ఇన్ఛార్జ్ చేసి అడావుడి చేసే వాతావరణం అది కాదు. నేను గత మాది గడియాల గ్రామీ అందరికీ కూడా తెలుసు. నేను ఇక్కడ ఏపీ చదువుకున్నా, ఎక్కడా కూడా ఈ రోజు నాకు 47 సంవత్సరాలు అంటే నా మీద ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో కేసు లేదు. ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన చరిత్ర మాది కాదని చెప్పి ఒకసారి మసోదాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా రేపు 2024 మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిలో ఎవరు కోట్లేదో ఆల్రెడీ వాళ్ళు బ్రహ్మాండంగా తెలుసు. వీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా వాళ్ళ బంధువులే ఈ నియోజకవర్గంలో చాలా మంది వీళ్ళు మళ్ళా ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందో ముందే చెప్పే పరిస్థితుల్లో కలిగిన నియోజకవర్గ సోదరులు కూడా బ్రహ్మాండంగా ప్రతి కుటుంబానికి రిలేషన్ ఉన్న మన పక్క నియోజకవర్గమే కాబట్టి, అలాగే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. లేదా క్యారెక్టర్లు అనే బంధువులు ఆల్రెడీ 15 రోజులకే అందరూ కూడా 90% అర్థం చేసుకున్నారు. తప్పకుండా విఘ్నులైన బంధువులు ప్రజలు మంచి తీర్పు ఇచ్చి వీళ్ళకి గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 2019లో కూడా లోకల్ నాన్ లోకల్ ప్రచారం చేసిన వ్యక్తులు ఈ రోజు ఏం చెప్పాలో ఈ బంధువులు వాళ్ళే అడుగుతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎవరు లోకల్లో ఎవరు నాన్ లోకల్లో మనందరం కూడా మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఒకసారి మీ మీద కూడా కేసులు పెట్టిన చరిత్ర ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ ఉందని చెప్పి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా 2024 మే 13 జరిగే మనందరం కూడా అజాత శత్రువు ఎవరు పోయినా సహాయం చేసే వ్యక్తి పెద్ద మనిషి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో అంకముడి దగ్గరకు వచ్చి ఆ రోజు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన మహానుభావుడు మనకి ఎంపీగా దొరకడం కూడా చాలా సంతోషకరం. ఆ రోజు ఆయన నేను మొన్న అడిగాను, సార్ మీరు మా బంధువులు ప్రజలు చాలా గొప్పగా చెప్పుకున్నారు సార్ మీ గురించి అనగానే, గుడి చూసి ఇవ్వాలనిపించింది అందుకని ఇచ్చారని చెప్తే ఎంత దాన గుణం అనే వ్యక్తులు మనకు దొరకడం చాలా అదృష్టం. అలాగే విజయసాయి రెడ్డి గారి గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన క్యారెక్టర్, ఆయన చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఏడులో పడే వ్యక్తి మన నియోజకవర్గానికి ఎంపీగా రావడం మన దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక తమ్ముడుగా, ఒక సోదరుడుగా, మీ కుటుంబ సభ్యుడిగా రేపు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా చేతులకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అంతా సమైక్యంగానే ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగే వాళ్ళందరూ కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారికి మద్దతుగా ఇస్తారు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అందరినీ కూర్చోబెట్టి అందరినీ సమన్వయం చేసుకుని ఏకదాటిపైన తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. ఇంటూరి రాజేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ సుశిక్షితమైన కార్యకర్త, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టి విజయం కోసం కృషి చేస్తారు. ఆయనతో కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు, ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన వల్ల రాజేష్ గారు, పోదుల రామారావు గారు, జీవి శివరామ్ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఆ లక్ష్య సాధనలో అందరూ కూడా విజయవంతంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా విజయం కూడా సాధించడం జరుగుతుంది. కందుకూరు నియోజకవర్గంలో 3వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అనేది వాస్తవం, సత్యం, నిజం.